ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. మనకి ఇచ్చింది ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. మన భుజస్కంధాలపై బాధ్యత పెట్టారు, ఒక నమ్మకంతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసిపోయి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం. 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా. ఇంతమంది మహిళలకి అవకాశం, మహిళల కోసం ఎన్నో ఉపన్యాసిస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలు అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. 39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో. అలాగే 57% లెస్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారు. సాధారణంగా మంత్రి అంటే ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు, ఎన్ని చూస్తారు కదా సాధారణంగా. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. అందరినీ నేను కోరేది ఏంటంటే మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటం లేకుండా నీకు అవకాశాలు ఇస్తా. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం, సభానాయకులు మాట్లాడి, తప్పేలే. చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు. కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. సీనియర్స్ కూడా ఉన్నారు, సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇంచేత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం, మనం చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని. ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలను అడగాస చేయడానికి వీల్లేదు. మనం ఈ 5 రోజులు మనకి పండగ కాదు, బాధ్యత. 5 సంవత్సరాలు మనందరం కష్టపడి ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. చాలా ఉన్నాయి. బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి. ఇది బడ్జెట్ పెడతారు కదా, బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ అయిన డిమాండ్స్ మీద మాట్లాడండి, ట్రైనింగ్ అవ్వండి. కావాలంటే మా ఈ సభాపతి కార్యాలయంలో కొంతమంది ఉంటారు, ఆఫీసులు ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకుందాం, ట్రైనింగ్ ఇద్దాం. అన్నీ చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అలాగే మీ అందరినీ కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఉమ్మడిగా మనం వెళ్తున్నాం. మన మీద చాలా బాధ్యత ఉందని ఇందుకే చెప్పాను. ఆ సమస్యలు ఏ విధంగా చర్చ చెప్పారు. బుచ్చి చౌదరి గారు లాంటి పెద్దలు ఉన్నారు, చాలామంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, గతంలో మంత్రులు చేసిన వ్యక్తులు ఉన్నారు, చంద్రబాబు నాయుడికి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ అందరినీ కలిసి మన బాధ్యత. నా ఉద్దేశం ఒకటే, నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. స్పీకర్ తక్కువగా మాట్లాడాలా, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి. ఆ అవకాశం నేను కల్పిస్తాను, అది బాధ్యత. కానీ మీరు కూడా ట్రై చేయండి.
సబ్జెక్ట్ మీద మాట్లాడండి, ఈ సభకు గౌరవం తీసుకురండి. ఈ 16వ శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా, గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, అలాగే ముందే చెప్పాను తక్కువ మాట్లాడితే మంచిదని స్పీకరు. అయితే ఈ 4 మాటలు మీకు చెప్పి రేపు సభలో మీరు అక్కడ అందరూ కూడా సహకరించండి. అందరికీ ఇద్దాం. ఒకేసారి టైం లేదు, ఇవాళ టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోయాను. కానీ తప్పనిసరిగా అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాటలను రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనవి చేస్తూ, మరి మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత చెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ